తెలుసది. అట్లాగే బ్యూరో చీఫ్ల స్థాయిలో పనిచేసినప్పుడు 5 లక్షల రూపాయల ఫీజు కట్టలేక పిల్లని పెద్ద కాలేజీలో చేర్చలేకపోయినటువంటి బాధ నాకు తెలుసు. కాబట్టి అది వదిలేయండి 5 లక్షలు, ఇక్కడ 2000 3000కి కూడా. అంటే అంతటి కష్టం ఉంటుంది పేదవాడికి సంబంధించినటువంటిది, రూపాయికి ఉండే విలువ అది. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి? మేబీ ఇప్పుడు ఏమవుతాయి అంటే గవర్నమెంట్ స్కూళ్ళకి సంఖ్య పెరుగుద్దేమో, అక్కడ మానిపించి మళ్ళీ గవర్నమెంట్కి తీసుకొస్తున్నాం, అప్పుడు లెక్క చెప్తారేమో మేము వచ్చాక గవర్నమెంట్ స్కూళ్ళకి సంఖ్య పెరిగిపోయింది వచ్చాను, ప్రైవేట్ స్కూళ్ళల్లో ఫీజులు లేక పంపించేస్తే అప్పుడు గవర్నమెంట్ స్కూళ్ళలో చేర్చాలి. ఇంతవరకు చేర్చితే పర్లా, అట్లయినా డ్రాప్ అవుట్ అయితేనే జీవితాలు నాశనం అవుతాయి. ఆ కన్ఫ్యూజన్లో ఉండే పిల్లల మనస్తత్వం డిఫరెంట్గా ఉంటుంది. నాకు ఈ చదువు అనేసి రకాలు ఉంటారు. అందులో ఇది మారిన కాలం. నేను పనికి వస్తాను 14 రూపాయలు సంపాదించుకుందాం అన్నారు అనుకోండి, తల్లిదండ్రులు కూడా హ్యాపీ, కానీ దెబ్బతింటారు. ఇది ముఖ్యం గుర్తుపెట్టుకో. సచివాలయాలు వాలంటీర్ల మీద క్లారిటీగా ఉన్నారా, లేదంటే వాళ్ళని రెండింటిని కూడా నిర్వీర్యం చేసే ఆలోచన ఏమైనా కనిపిస్తుందా? నిర్వీర్యం చేసే ఆలోచన కనబడుతుంది. సచివాలయ వ్యవస్థలో ఇప్పుడు ఎక్కడ సచివాలయాలు పనిచేయట్లేదట, ఎందుకంటే సర్టిఫికెట్లన్నీ మీ సేవలోనే తీసుకోమంటున్నారట, అక్కడ తీసుకోవద్దు అంటున్నారట, అక్కడ ఇవ్వట్లేదట, ఎవడ ఉండట్లేదట. రెండోది వచ్చేటప్పటికి వాలంటీరు, అసలు వాలంటీరు ఉంటాడో లేదో అతనికే లేదు, జీతాలు ఇవ్వట్లేదు. ఇంకేముంది అక్కడ? ఇంటికి వచ్చిన పాలన వెనక్కి వెళ్ళిపోయింది, నోటికొచ్చిన ముద్ద ఆగిపోయింది. ఇది ప్రజలకు తెలిసినే జరిగింది కదా, కాబట్టి ప్రజలే ఇది కోరుకున్నారు అనుకోవాలేమో, అదే అంటారేమో రేపు పొద్దున. ఒకప్పుడు లేని వ్యవస్థలో 5 ఏళ్ల పాటు జగన్ గారి పరిపాలనలో వీళ్ళు కూడా పరిపాలించారు. లేని వ్యవస్థలు మళ్ళీ ఎందుకన్నా జగన్ గారి మార్కు కంప్లీట్గా తుడిచేయాలంటే ఈ 2 వ్యవస్థలు తీసేయాలని. ఇది